అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి జనసేన పార్టీ తరపున కాకుండా నంద్యాల నుంచి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ గా నిలిచారు. అంతేకాకుండా అతని ఇంటికి కూడా వెళ్లారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ పైన కేసు కూడా నమోదైంది. ఇక అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పలు వార్తలు వచ్చేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ నిర్వహించగా అందులోనూ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎక్కడ కనిపించకపోవడంతో విభేదాలు వచ్చాయని వార్తలు జోరందుకున్నాయి. ఇదిలా ఉంటే జూన్ 12వ తేదీన సీఎం గా చంద్రబాబు నాయుడు గారు, మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ అల్లు అర్జున్ జంటకు షాక్ ఇచ్చినట్లు తెరపైకి వచ్చింది. వీళ్ళిద్దరికి సోషల్ ప్లాట్ఫామ్స్ లో అన్ఫాలో చేసినట్లు సమాచారం. కేవలం అల్లు శిరీష్ ను మాత్రమే ఫాలో అవుతున్నాడు సాయిధరం తేజ్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా గొడవలు జరుగుతుండడం వల్లనే అన్ఫాలో చేశాడని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ కు మిగతా మెగా హీరోలు మాత్రం ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. సో దాంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.